బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామములు, వంశీ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామములు, గీతాచార్యులైన శ్రీకృష్ణ పరమాత్మకి ఆత్మ ప్రణామములు, అర్జునుల వారికి ఆత్మ ప్రణామములు, వేద వ్యాస భగవాన్ల వారికి ఆత్మ ప్రణామములు, విఘ్నేశ్వర్ల వారికి ఆత్మ ప్రణామములు, గీతామాతకు ఆత్మ ప్రణామములు, గీతను ఉద్ధరించిన మహానుభావులందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు, కృతజ్ఞతలు. ఓకే మాస్టర్స్, మనం శ్రీమద్ భగవద్గీతలోని 11వ అధ్యాయం విశ్వరూప దర్శన యోగం, ఈ అధ్యాయాన్ని స్టార్ట్ చేసుకోబోతున్నాము. దీనికంటే ముందు అధ్యాయం విభూతి యోగం కదా. విభూతి యోగం, విభూతులు అంటే అక్కడ మనకేం నేర్పించారు? ఇది నేనయ్యున్నాను, ఇది నేనయ్యున్నాను, ఇది నేనయ్యున్నాను అని ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ప్రతి దాంట్లో మూలం, అక్షరాలలో ఓంకారాన్ని నేను, సమాసంలో ద్వంద్వ సమాసాన్ని, తర్వాత పర్వతంలో సుమేరు పర్వతాన్ని, ఇలాగా రకరకాల ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఏంటి? ఈ విశ్వంలో ఒక ఉన్నతత్వాన్ని, తాము ఒక శరీరం అనే స్థితి నుంచి ఒక చైతన్యం అనే స్థితికి విస్తరించిన వాళ్ళ యొక్క ఉన్నతత్వాన్ని, ఆ మూలాలను మనకి తెలియజేశారు. ఇప్పుడు ఆ అనే అక్షరం నుంచే మొత్తం లిపి అంతా, అంటే స్క్రిప్ట్ అంతా స్టార్ట్ అయింది, ఒక భాష అనేది వచ్చింది. సో ఆ మూలం, అంటే ఆ మూలం మనమైనప్పుడు ఆ నేర్చుకోవాలనే తపన, దాన్ని జ్ఞానం అనేది విశ్వంలో, జ్ఞానం అనేది ఎవడి సొత్తు కాదు. నేర్చుకోవాలనే తపన ఉన్నవాడు ఈ యూనివర్స్లో ఉన్న నాలెడ్జ్ని, అంటే అందరికీ అవైలబుల్గా ఉంది, దాన్ని వాడు ప్రయత్నపూర్వకంగా శ్రద్ధతో తపనతో వాడు ప్రయత్నపూర్వకంగా వాడు నేర్చుకున్నాడు, దానికి ఒక రూపాన్ని ఇచ్చాడు. అది అలాగా ఉండాలి, అప్పుడు మనం చైతన్య విస్తరణ అనేది జరుగుతుంది అని విభూది యోగంలో మనకు నేర్పించారు. అన్నీ చెప్పాక ఇంత విస్తృతంగా చెప్పి ఏం లాభం అర్జున అని ఒక మాటతో క్లోజ్ చేశారు కదా. అదంతా విన్నాక అర్జునుడికి అర్థమవుతుంది. అర్థమయ్యి నాకు ఇదని అర్థమైంది, నాకు ఇలా అర్థమైంది, నాకు ఇలా అర్థమైంది, నాకు ఇలా అర్థమైంది. ఈ విభూతులతో కలగలిపి ఉన్న విభూతులతో ఉన్న నీ రూపాన్ని చూడాలని ఉంది, నాకు అర్హత ఉంటే, నన్ను అర్హుడిగా భావిస్తే దయచేసి నాకు చూపించు అని ఒక కోరిక. ఇంతవరకు అర్జునుడు వేసినవన్నీ ప్రశ్నలు. ఇదేంటి ఇలాగ అంటున్నారు, నాకు అలా చెప్తున్నారు, ఇప్పుడు ఇదే అంటున్నారు, ఇప్పుడు అది అంటున్నారు, దీని అర్థం ఏంటి, దాని అర్థం ఏంటి, శతప్రజ్ఞుడు అంటే ఏంటి, ఇదేంటి అదేంటి అని క్వశ్చన్స్ 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 ప్రశ్నలు వచ్చాయి. ఇప్పుడేంటి, ఒక తృప్తి వచ్చింది, ఒక తృష్ణ వచ్చింది, అర్థమైంది. ఇప్పుడు ఒక కోరిక వచ్చింది, ఇలా చూడాలనుంది, విభూదులతో నిండి ఉన్న నీ రూపాన్ని చూడాలనుకుంటున్నాను, నాకు అర్హత ఉంటే, నేను అర్హుణ్ణని మీరు భావిస్తే దయచేసి నాకు చూపించండి అని అర్జునుడు అడుగుతాడు. ఇది విశ్వరూప దర్శన యోగం. అయితే విశ్వరూప దర్శన యోగం అనేది ఎన్నిసార్లుగా చదువుతూ, అర్థం చేసుకుంటూ, అర్థమైన దాన్ని తెలియబరుస్తూ, చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క డిగ్రీ మారింది అవగాహన. కానీ ఇప్పుడు చాలా వినూత్నంగా అర్థమవుతుంది. ఆ అర్థం అవడం చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. సో ఎలా అర్థమైంది, ఏం అర్థమైంది అనేది చూద్దాం. శ్లోకాల్లోకి వెళ్దాం. అర్జున ఉవాచ, ఈ ఈ అధ్యాయంలోని మొదటి 4 శ్లోకాలు, 1 నుంచి 4 వరకు అర్జున ఉవాచ, అర్జునుడు చెప్తున్నారు అతని ఎమోషన్ని. అతను ఇప్పుడు ఈ విభూతులన్నీ విన్నాక, ఈ వివరణ అంతా విన్నాక చూడండి, స్త్రీలలో స్త్రీ వాక్కు, ఇవన్నీ నేను అన్నారు. అంటే స్త్రీ జన్మల, అంటే ఆడజన్మలు తీసుకుంటున్నాం, ఆడజన్మలు తీసుకుంటూ తీసుకుంటూ స్త్రీగా పరిపూర్ణం అవ్వాలి. చైతన్య విస్తృత స్త్రీతత్వం, స్త్రీతత్వం ఈ 6 లక్షణాలు, ఈ 6 లక్షణాలని డెవలప్ చేసుకోవడం అనేది భగవంతుడు పరమాత్మ యొక్క విభూతి. ఇప్పుడు మనకు టాస్క్ ఎన్ని ఆడజన్మలు తీసుకున్నాం అనేది కాదు,
ప్రతి ఆడ జన్మని కూడా అంటే ఆడ శరీరాన్ని తెచ్చుకున్న ప్రతిసారి కూడా కనీసం ఒక్కటైనా సరే మనం డెవలప్ చేసుకోవాలి. ఆ సద్గుణాన్ని మనలో మనం ఇంకించుకోవాలి. మనకి మనం అన్వయించుకోవాలి. ఒక జీవుడిగా, జీవాత్మగా, ఆత్మగా గూడా. అప్పుడు మనం స్త్రీతత్వం డెవలప్ చేసుకున్న వాళ్ళమవుతాము. 'థౌసండ్ సీడ్స్ ఆఫ్ జాయ్‌లో లక్ష్మీదేవి గారు చెప్తారు. స్త్రీతత్వం, పురుషతత్వం 2 ఉండాలి. కదా! అది ఇలాగ డెవలప్ చేసుకోవచ్చు అని మనకి అదొక విభూతి కూడా చెప్పారు. సో, ఇవన్నీ విన్నాక అర్జునుడికి ఏమనిపిస్తుంది? ఆయన ఏమంటున్నారు? ఈ 4 శ్లోకాలు చూద్దాం. ఓకేనా? అర్జునుడు పలికెను, "ఓ కృష్ణ, నన్ను అనుగ్రహింపదలచి పరమ గోప్యమైన ఆధ్యాత్మిక విషయములను ఉపదేశించితివి." ఓ కృష్ణ, నన్ను అనుగ్రహించి అర్జునుడు అడుగుతాడు కదా! మీ విభూతుల గురించి ఇంకా విస్తృతంగా తెలుసుకోవాలనుంది. ఇంకా విస్తృతంగా తెలుసుకోవాలనుంది. అప్పుడు ఎలా నేనలా అవ్వగలను అనేది నాకొక ఐడియా వస్తది. నేనలా అవ్వాలి అంటే ఇంకా, 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 ఇంకా తెలుసుకోవాలి. తెలుసుకునే కొద్దీ అవ్వాలనే తపన, తృష్ణ పెరుగుతది. సో, ప్లీజ్ చెప్పరు అని అడుగుతాడు గదా! అంతే. అందుకని నన్ను అనుగ్రహించి నేను అడిగాను. అడగగానే అడిగానని నాకు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. పరమగోప్యమైన ఆధ్యాత్మిక విషయములను ఉపదేశించితివి. నన్ను అనుగ్రహించి చాలా గోప్యమైనవి. ఎందుకు గోప్యంగా ఉన్నాయి? ఎందుకంటే అర్థం కాని వాడికి చెప్పినా వాడికి అర్థం కాదు. కాబట్టి వాడు దాన్ని ట్రాన్స్‌ఫర్ చేయలేడు. అర్థం చేసుకోగలిగే స్థితిలో ఉన్నవాడికి చెప్తే వాడు దాన్ని అర్థము చేసుకుంటాడు. ఇంకో నలుగురికి చెప్పను చెప్తాడు. సో, ఇలాగా ఎ భగవంతుడు గాని, సృష్టి గాని దాన్ని రహస్యంగా ఉంచట్లేదు. అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్న మనుషులు దాన్ని ఒక రహస్యంగా ఉంచేస్తున్నారు. అందుకది రహస్యంగా ఉండిపోయింది. జ్ఞానం అనేది తెలుసుకోవాలన్న తపన, తృష్ణ ఉన్నవాడికి ఆ వెతుకులాట ఉంటది. ఏమంటాము అన్వేషణ ఉంటది. అన్వేషణ ఉన్నవాడికి ఆహ్, ప్రశ్న ఉంటది. ప్రశ్న ఉన్నవాడికి సమాధానం వస్తది. సో, ఇది ఎక్కడి నుంచి మొదలవ్వాలి? మన నుంచి మొదలవ్వాలి. గోప్యంగా మన వల్ల అది రహస్యమైపోయింది తప్ప, విశ్వం గాని, భగవంతుడు గాని ఏ జ్ఞానాన్ని రహస్యంగా ఉంచలేదు. అలాంటిది నాకు తెలియని చాలా విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు చూడండి మళ్ళీ క్లారిటీ. ఆధ్యాత్మిక విషయాలను ఉపదేశించితివి. ఆత్మకి సంబంధించి, జీవాత్మకి సంబంధించిన విషయాలన్నీ చాలా డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. దాని వలన నా అజ్ఞానము, మోహము తొలగిపోయినది. నాకు బోలెడు డౌట్‌లున్ను, బోలెడు క్లారిటీలు లేవు. సందిగ్ధాలున్నాయి, సంశయాలున్నాయి. అయన్నీ క్లియర్ అయ్యాయ్యా అని చెప్తూ, "ఓ కమలాక్ష, ఓ కృష్ణ, సమస్త ప్రాణుల ఉత్పత్తి ప్రళయములను గూర్చి సవిస్తరముగా వింటిని." అయితే నాకర్థమైంది. నా మోహం పోయింది అనన్నారు. అయితే ఏం అర్థమైంది? ఏం పాయింట్స్ ఒచ్చాయి? ఇప్పుడు చూడండి మనకి సార్ ఏమంటారు? ఒక క్లాస్ చెప్పిన తర్వాత ఎవరు ఏ పాయింట్ పట్టుకున్నారు? ఎవరికి ఏ పాయింట్ నచ్చింది? ఎవరు దేన్ని మార్చుకోవాలనుకుంటున్నారు? ఎవరికి ఏ పాయింట్ అర్థమైంది చెప్పండి అని అడుగుతారు. ఇప్పుడు నాకన్నీ అర్థమయ్యాయి. మోహం పోయింది అన్నారు. ఏ కారణంగా పోయిందనేది చెప్తున్నారు. సమస్త ప్రాణుల ఉత్పత్తి ప్రళయముల గూర్చి సవిస్తరముగా వింటిని. ఈ ప్రాణులన్నీ ఎలా ఉత్పత్తవుతున్నాయి? ఎలా అంతమైపోతున్నాయి? మళ్ళీ ఎలా ఉత్పత్తవుతున్నాయి? దేని ఆధారంగా జరుగుతున్నాయి? ఇదన్నిటికి బేసిస్ ఏంటి? ఈ సైకిల్ ఎలా నడుస్తుంది? ఈ సృష్టి చక్రం ఎలా నడుస్తుంది అనేది అర్థమైంది. అట్లే శాశ్వతమైన నీ మహిమలను గూర్చియు వింటిని. శాశ్వతమైన నీ మహిమలు అంటే విభూదులు. శాశ్వతమైపోయింది గదా! ఇప్పుడు ఒక సద్గుణం నేర్చుకోవాలనుకున్నాం. నేర్చుకోవాలనుకున్నప్పుడు అది ఒక దుర్గుణంగా మనలో ఉంది అని మనకి మాస్టర్స్ తెలియజేస్తారు. దైవం తెలియజేస్తది. ఓహో! ఈ దుర్గుణాన్ని మారిస్తే అది సద్గుణంగా మారిద్దనమాట అని మనకి తెలిసింది. తెలిసిన తర్వాత అప్పుడేం చేస్తున్నా, ఆ క్షణం నుంచి ఏం చేస్తున్నా, నేను ఇలా ఉండకూడదు, ఇటువంటి పని చేయకూడదు, ఇలా కొట్టకూడదు, ఇలా తిట్టకూడదు, నోరు జారకూడదు, మాటలో కటుత్వం ఉండకూడదు. అంతవరకు మాట కటుత్వంగా ఉంది. అదొక దుర్గుణంగా ఉంది. అది సద్గుణంగా మారాలంటే ఇలా ఉండకూడదు. అనుకుంటూ, అనుకుంటూ దుర్గుణాన్ని సద్గుణంగా మార్చుకుంటున్నాం. మెల్లమెల్లగా, మెల్లమెల్లగా, మెల్లమెల్లగా.
మెల్లగా మనం మార్చుకుంటున్నాం. తర్వాత మెల్లమెల్లగా ఈ మార్పనేది మెల్లమెల్లగా మన లోపలికి ఇంకి మన జీవాత్మలో మార్పొస్తది. అలాగా కొంత సమయం గడిచి అది ఎంత సమయం అనేది ఎవరి మీద అలా డిపెండ్ అయి ఉంటది. అది ఆత్మ వరకు వెళ్తది. అప్పుడదేమైంది? శాశ్వతమయిందా లేదా? ఆ సద్గుణం దివ్యగుణంగా మారుతది. ఆ దివ్యగుణం విభూతిగా మారుతది. అలాగా శాశ్వతమైన నీ విభూతుల్ని గురించి గూడా, నీ మహిమలని గురించి కూడా విన్నాను. శాశ్వతమైపోయింది గదా! ఆ త్యాగము, ఆ మూలాలు, ఆ నేర్చుకోవడము, ఇవన్నీ శాశ్వతమైపోయాయి గదా! విభూతిగా మారిపోయిందిది. అది గూడా నాకర్థమయింది అని చెప్తున్నారు. చెప్తూ, "ఓ పరమేశ్వర! నీవు చెప్పినదంతయు సత్యమే. మీరేదైతే చెప్పారో అదంతా సత్యమే అని ఇప్పుడు నేను నమ్ముతున్నాను. నాకా విశ్వాసం వచ్చింది. ఇది సత్యం. విశ్వ సత్యం అంటే యూనివర్సల్ లాస్ అర్థమయ్యాయి. అందు సందేహమునకు తావే లేదు. డౌటే లేదయ్యా! నాకర్థమైంది." అంటే ఆ విషయానికి సత్యానికి సంబంధించి నాలో ఉన్న అనుమానాలు, సంశయాలన్నీ గూడా ఫుల్‌ఫిల్ అయిపోయాయి. క్లియర్ అయిపోయాయి. కానీ ఓ పురుషోత్తమా, జ్ఞాన, ఐశ్వర్య, శక్తి, బల, వీర్య, తేజోమహితమైన నీ షడ్గుణ ఐశ్వర్య సంపన్న రూపమును ప్రత్యక్షముగా చూచుటకు కుతూహలపడుచున్నాను. జ్ఞానం, ఐశ్వర్యం, శక్తి, బలం, వీర్య, తేజస్సు. అంటే ఆత్మ చైతన్యంగా విస్తృతం, విస్తారమై విస్తృతమవుతది. ఎలా అవుతదంటే తనలోన ఈ 6 షడ్గుణాలు, 6 గుణాలు ఏంటి? ఐశ్వర్యవంతమైన గుణాలు. అంటే దివ్య గుణాలని ఎప్పుడైతే ఆత్మలో ఇంకిస్తామో అది దివ్యత్వాన్ని సంతరించుకుంటది. వీటన్నిటితో కలగలిపి ఉన్న, వీటన్నిటితో నిండి నిమిడీకృతమయ్యున్న నీ రూపమును, ఆ రూపాన్ని ప్రత్యక్షంగా చూడాలనిపిస్తుంది. ఇవన్నీ మీలో మీరు నింపుకున్నారు. జ్ఞానం, ఐశ్వర్యం, శక్తి, బలం, వీర్యం, తేజస్సు. ఈ 6 దివ్య లక్షణాలు. షడ్గుణాలు, 6 గుణాలు. ఐశ్వర్య సంపన్నం. అంటే దివ్యత్వంతో సంపన్నమయ్యున్న రూపాన్ని, వీటన్నిటితో నిండి నిమిడీకృతమయ్యున్న నీ రూపాన్ని చూడాలనిపిస్తుంది. ఓ యోగేశ్వర! ఓ ప్రభూ! నీ దివ్య రూపమును చూచుటకు నన్ను అర్హునిగా నీవు భావించినచో శాశ్వతమైన నీ దివ్య స్వరూపమును నాకు చూపించుము. ఏదైనా ఎప్పుడు శాశ్వతమవుతది? మార్పు లేనిది శాశ్వతం గదా! మార్పు ఉన్నది అశాశ్వతం. మార్పు లేనిది శాశ్వతం. అంటే ఇది శాశ్వతమైపోయింది. కంప్లీట్ అయిపోయింది. అలా స్టాండర్డ్ అయిపోయింది. నిలబడిపోయింది. ఇప్పుడు సింపుల్‌గా ఎలా చెప్పొచ్చంటే బిల్డింగ్ ఉంది. ఒక ఇల్లు కట్టుకుంటున్నాం. ఇల్లు కట్టుకుంటున్నప్పుడు స్టేజెస్ ఏముంటాయి? ముందు ల్యాండ్ తీసుకోవాలి. ఆ తర్వాత దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఆ తర్వాత దానికి ప్లాన్ హౌస్ సింగిల్ ఫ్లోరా? డబుల్ ఫ్లోరా? డూప్లెక్సా? ఎలాంటిది కావాలి? ఏంటి అనేది ప్లాన్ వేయిస్తాం. ప్లాన్ వేయించిన తర్వాత దానికి కన్‌స్ట్రక్షన్ చేయడానికి మేస్త్రినో, వర్కర్స్‌నో ఎవరినో ఒకరిని మాట్లాడతాం. తర్వాత పునాదులేస్తాం. పునాదులేసాక ఫ్లోరింగ్ లెవెలు, ఆ లెవెల్ ఇలాగ ఒక్కొక్కటి, ఒక్కొక్కటి, ఒక్కొక్కటి. అంటే ఈ మొత్తం ప్రాసెస్ ఇల్లు కట్టడం అనే దగ్గర ఆలోచన దగ్గర మొదలయ్యి, అది ఎప్పటికి పూర్తయింది? ఎప్పటికి శాశ్వతమైంది? కన్‌స్ట్రక్షన్ అంతా కంప్లీట్ అయిపోయి, ఇంకా ఏం లేదు పెయింటింగ్స్ ఎక్సెట్రా, ఎక్సెట్రా అన్నీ అయిపోయి, ఇంట్లో గృహప్రవేశం అయిపోయి, ఇంట్లో జీవించడం మొదలుపెడితే శాశ్వతమైంది. ఈ ఆలోచన శాశ్వత రూపాన్ని దాల్చింది. అదే విధంగా నీ శాశ్వతమైన నీ దివ్య స్వరూపమును అంటే దివ్యత్వాన్ని సంతరించుకున్న శాశ్వతమైన దివ్యత్వం. అంటే మళ్ళీ ఆ దివ్యత్వము అసురత్వంగా మారే ఛాన్స్ లేదు. అంత స్ట్రాంగ్ అయిపోయింది. అంత స్ట్రాంగ్‌గా మారిపోయిన శాశ్వతమైన ఆ దివ్యత్వాన్ని ఆ దివ్యత్వం అంటే అది ఎలా ఉంటది? విన్నా చూడాలనుంది. విన్నాను. ఇలా ఉంటది, ఇలా ఉంటది, ఇలా ఉంటది, ఇలా ఉంటది అన్నీ విన్నాను. ఇప్పుడు నాకు చూడాలనిపిస్తుంది. అయితే మళ్ళీ దానికి చూడండి వినయం. ఎంత వినయమో.
దివ్య రూపమును చూచుటకు నన్ను అర్హునిగా నీవు భావించినచో, నాకు ఆ అర్హత ఉంటే దయచేసి నాకు చూపించవయ్యా అని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇది అర్జున్ యొక్క రిక్వెస్ట్. దానికి భగవాను వాచ 5వ శ్లోకం నుంచి 8వ శ్లోకం ఒక 4 శ్లోకాల్లో భగవంతుడు అర్జునుడు అడిగిన ఈ కోరికని నెరవేరుస్తూ దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఈ 4 శ్లోకాల్లో అసలు రహస్యం బయటపడతది. అదే విశ్వరూప దర్శనం. విశ్వరూప దర్శనం అంటే ఏంటి? 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 ఆ పెద్ద పోస్టర్ ఉంటది. అదా? అది ఎలా? అని చాలా క్వెషన్స్ ఉండేవి. ఒక్కొక్క స్టేజ్‌లో ఒక్కొక్క దాన్ని నేను యాక్సెప్ట్ చేశాను. చేయలేదనట్లా. ఆ ఆ సమయానికి, ఆ టైంకి అది కరెక్ట్ అనిపించింది. అందులో డౌటే లేదు. బట్ ఇప్పుడు ఇలా అనిపిస్తుంది. ఓకే. చూద్దాం. శ్రీ భగవానుడు పలికెను. ఓ అర్జున! అసంఖ్యాకములైన బహువిధములైన పెక్కు వర్ణములు, ఆకృతులు గల నా అలౌకిక రూపములను చూడుము. అసంఖ్యాకములైన అంటే లెక్కలేనన్ని. అసంఖ్యాకం సంఖ్య లేదు. అసంఖ్యాకములు అంటే చాలా ఉన్నాయి. లెక్క పెట్టలేం. అసంఖ్యాకములైన లెక్క పెట్టలేనన్ని బహువిధములైన చాలా విధాలుగా ఉంది. ఏంటి చాలా విధాలు? చూద్దాం. పెక్కు వర్ణములు. చాలా వర్ణములతో ఉంది. ఇక్కడ వర్ణములు అంటే బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర, వైశ్య అన్ని వర్ణాలు ఉన్నాయి. ఆకృతులు రకరకాల ఆహ్, రూపాలు, ఆకృతులు షేప్స్. ఓకే. గల నా అలౌకిక రూపములను చూడుము. అలౌకికమైన రూపములను చూడుము. అంటే ఇక్కడ ఏం చూడమంటున్నారు? అంతటి దివ్యత్వాన్ని సంతరించుకోవడానికి ఆయన ఎన్ని జన్మలెత్తారో, ఆ జన్మలన్నింటినీ చూపిస్తున్నారు. కరెక్ట్‌గా చెప్పాలంటే ఆయన రికార్డ్‌ని అర్జునుడికి చూపిస్తున్నారు. అది విశ్వరూప దర్శనం. ఈ విశ్వంలో ఎన్ని జన్మలు గడిచాయి చూడండి. అసంఖ్యాకములైన లెక్కలేనన్ని బహువిధములైన రకరకాల విధానాలు. అంటే ఏమంటాము శిలాజలాలు, హ్మ్, ఆహ్, స్థావర జంగమాలు అంటే మినరల్ కింగ్డము, ప్లాంట్ కింగ్డము, వాటర్ బాడీ, ప్లాంట్ కింగ్డము, యానిమల్ కింగ్డము, హ్యూమన్ కింగ్డము అన్నింటిలోనూ బహువిధములైన పెక్కు వర్ణములు. మానవ జన్మల్లోకొచ్చాక అన్ని వర్ణాల్లోనూ జన్మలు తీసుకుంటూ ఏ వర్ణంలో ఏం నేర్చుకోవడానికుందో అది నేర్చుకుంటూ ఆకృతులు, రకరకాల షేప్స్ సింగిల్ సెల్డ్ ఆర్గానిజం నుంచి మల్టీ సెల్డ్ ఆర్గానిజం వరకు, ఎమీబా నుంచి మానవ జన్మ వరకు రకరకాల ప్రాణులు, రకరకాల ఆకృతులు, ఆకారాలు గల నా అలౌకిక రూపములను చూడుము. ఈ స్థితికి ఇక్కడ అన్నారు కదా! శాశ్వతమైన దివ్య స్వరూపము. ఈ స్థితికి రాడానికి ఇంత ప్రయాణం వెనకుందయ్యా. ఇన్ని కోటానుకోట్ల జన్మలున్నాయి. ఇవన్నీ తీసుకునే ఈరోజు నేను ఈ స్టేజ్‌కొచ్చాను. ఈ దివ్యత్వాన్ని ఇలా సంతరించుకున్నాను. చూడండి 6 శ్లోకం. ఓ అర్జున! ద్వాదశ ఆదిత్యులను, అష్ట వసువులను, ఏకాదశ రుద్రులను, అశ్విని కుమారులను, మరుద్గణములను నాయందు చూడుము. అంటే వీటన్నిటిలో కూడా ఆయనకి జన్మలున్నాయి. చూడండి అక్కడ మనకంటారు కదా! ద్వాదశ ఆదిత్యుల్లో విష్ణువును నేను, అష్టవసువులు నేను, తర్వాత ఏకాదశ రుద్రుల్లో రుద్రుణ్ణి నేను, అశ్విని కుమారులు, మరుద్గణములు 47 47 49 మరుద్గణములు నేను. అంటే ఇవన్నీ ఆయన జన్మ పరంపరలో ఆయన జన్మలు. వీటిలో కూడా ఉన్నాను చూడు. నా యందు చూడుము. అంటే ఈ నా రికార్డ్‌లో ఈ జన్మలు కూడా ఉన్నాయి.
అంతేగాక ఇంకను మునిపెన్నడు చూచి ఎరుగని అపూర్వమైన ఆశ్చర్యకరములైన రూపములను చూడుము. అంతకుముందు నువ్వెప్పుడు చూసుండవు. రకరకాల జన్మలు, రకరకాల రూపాలు, రకరకాల వేషాలు, ఆశ్చర్య కలిగించే జన్మలు కూడా ఉంటాయి. అయ్యి కూడా చూడు, అన్నీ చూడు. ఇంకా ఓ అర్జున, నా ఈ రూపమునందు ఒకే చోట స్థితమయ్యున్న సమస్త చరాచర జగత్తును చూడుము. ఈ రూపంలో ఒకే చోట అంటే మనకి జన్మ పరంపరలో చాలా దగ్గర జన్మలు తీసుకుంటాం కదా. ఎక్కువ కొన్ని ఒకే చోట చాలా జన్మలు తీసుకునేది కూడా ఉంటుంది చూడండి. ఈ రూపమునందు అంటే ఈ జన్మ పరంపర అంతా అన్ని మొత్తం రికార్డ్ అంతట్లోన ఒకే చోట స్థితమయ్యున్న సమస్త చరాచర జగత్తును చూడుము. ఒకే చోట స్థితంగా ఉండి చర అచర అంటే చెరించేది చెరించనిది ఇలాంటి జన్మలన్నీ కూడా ఒకే చోట తీసుకున్న ఆ జన్మలు కూడా చూడు. ఇప్పుడు మనం ఉన్నాము, భూమి మీద జన్మ తీసుకుంటున్నాం. ఈ భూమి అనే ఈ ప్లానెట్ మీదే చెరించే జన్మలు, చెరించని జన్మలు అంటే చెట్టుగాను పుట్టాము, జంతువుగాను పుట్టాము, మానవుడుగా పుట్టాము. ఒకే చోట చరాచర జగత్తును చూడము. ఈ జగత్తు ఇదే జగత్తు. చెరించేది చెరించనిది అన్ని జన్మలు ఇక్కడ తీసుకున్నాను. ఒక చోట స్థితమై ఇక్కడ చాలా జన్మలు తీసుకున్నాను. అవి కూడా చూడు. అంతేగాక ఇంకనూ నీవు చూడదలుచుకున్నవన్నింటినీ చూడుము. ఇంకా నువ్వేమేం చూడాలనుకుంటున్నావు అన్నీ చూడు. మనకు ఒక ప్రశ్న వస్తే దానికి సంబంధించిన జన్మ మాస్టర్ చూపిస్తున్నారు. ఇక్కడ అర్జునుడు ఏం కోరుకున్నాడు? మీరు ఇంత దివ్యత్వాన్ని, శాశ్వతమైన దివ్యత్వాన్ని సంతరించుకున్నారు గదా! ఆ రూపం ఎలా ఉంటదో చూడాలని ఉంది అంటే, ఇది ఒక్కసారిగా పాపప్ అయిన దివ్యత్వం కాదిది. కొన్ని జన్మల కష్టార్జితం ఇది. సో, ఈ స్టేజ్‌కి రావడానికి ఎంత ఈ విశ్వంలో ఎన్ని రకాల జన్మలు, ఎన్ని విధాలుగా నా ప్రయాణం ఎలా జరిగిందో చూడు అని చూపిస్తున్నారు. నీవు చూడదలుచుకున్నవన్నింటిని ఇంకేమేం చూడాలనుకుంటున్నావు, ఇంకే ఆలోచనలున్నాయి అన్నీ చూడు. నెక్స్ట్ కానీ ఈ ప్రకృత చర్మచక్షువులతో నా ఈ రూపమును నీవు నిజముగా నిస్సందేహముగా చూడజాలవు. కనుక నీకు దివ్య అలౌకిక దృష్టిని ప్రసాదించుచున్నాను. ఆ దివ్య దృష్టితో నా ఈశ్వరీయ యోగ శక్తిని చూడుము. ఈ ప్రాకృతిక చక్షువులు అంటే చర్మ చక్షువులు. ఇప్పుడు ఈ శరీరానికి ఉన్న కళ్ళతో చూడాలి అంటే అంత ఈజీ కాదు. అంటే భౌతికంగా చూడాలనుకుంటే చూడలేం. ఇప్పుడు నేనున్నాను, ఇక్కడ కూర్చున్నాను. నా జన్మ చూసుకోవాలి అంటే ఇలా నేను స్క్రీన్ మీద చూడలేను గదా! అది పాసిబుల్ కాదు. ఎలా చూడాలి? యాస్ట్రల్‌గా చూడాలి. అభౌతికంగానే చూడడం కుదురుతది. భౌతికంగా చెప్పడం కుదురుతది. కానీ చూడాలి అంటే మాత్రం అభౌతికంగా చూడాలి. మనం ఎలాగైతే డ్రీమ్ వరల్డ్‌కి కనెక్ట్ అయ్యి చూసుకుంటున్నామో, అక్కడ భగవంతుడు ఏం చేశారు? నువ్వు భౌతికంగా కాదు, అభౌతికంగా అంటే యాస్ట్రల్‌గా వెళ్ళి చూడు. నా రికార్డ్ అంతా చూడు. అప్పుడు నీకు అర్థమవుతది. ఎక్కడెక్కడ ఎన్ని డక్కా ముక్కీలు తిని, ఎన్ని పాట్లు పడి, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడి, ఇక్కట్లు పడి, ఈ దివ్యత్వాన్ని తెచ్చుకున్నానో, ఇంత దివ్యత్వాన్ని సంతరించుకున్నానో, ఇంత విభూతిగా, ఇంత మహిమగా మారానో చూడు. అది చూడాలంటే యాస్ట్రల్‌గానే చూడడం కుదురుతుంది. కాబట్టి దివ్య దృష్టిని ప్రసాదిస్తున్నాను. యోగ శక్తిని చూడుము. ఆ యోగత్వాన్ని సంతరించుకున్న ఆ చైతన్యాన్ని చూడు అని చెప్తున్నారు. అది చెప్పాక సంజయుడు, మన సంజయుడు 9-14 ఈ 6 శ్లోకాల్లో సంజయుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. ఏం ఎక్స్‌ప్లెయిన్ చేస్తారంటే సంజయుడు పలికెను. ఇక్కడ కృష్ణుడు చెప్తున్నారు. అర్జునుడు కోరాడు. కృష్ణుడు ఇలా చూడవయ్యా! ఇవన్నీ చూడు. అంటే అది చూపించే ముందు ఇవి నువ్వు చూడాల్సింది. శాశ్వతమైన దివ్య స్వరూపాన్ని చూడడం అంటే, ఆ శాశ్వతమైన దివ్యత్వాన్ని సంతరించుకోవడానికి కారణమైన నా ప్రయాణమంతా, మై జర్నీ ఎన్ని జన్మల ప్రయాణం ఉందో ఆ జన్మలన్నీ చూడు అని ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేసి, అప్పుడు అభౌతికంగా చూడడం కుదురుతుంది. భౌతికంగా కుదరదు. భౌతికమైన కళ్ళతో చూడడం కుదరదు కాబట్టి, అభౌతికంగా అంటే యాస్ట్రల్ వరల్డ్‌లోన ఉన్న ఆ రికార్డ్‌ని చూడవయ్యా! అని చెప్పి ఆయన ఏమంటాము అది చూడండి ఎలా అంటామంటే డ్రీమ్ వరల్డ్ లేదంటే యాస్ట్రల్ వరల్డ్. డ్రీమ్ వరల్డ్ కాదు. యాస్ట్రల్ వరల్డ్.
దాన్ని తెలుగులో ఏమంటాం? సూక్ష్మతలం. సూక్ష్మతలంలో చూపిస్తున్నారనమాట. అది ఆళ్ళిద్దరికి మధ్యన జరుగుతుంది డిస్కషన్. ఇది అంతానూను మన సంజయుడు చూస్తున్నారు కదా! ఆయన చూస్తూ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఎవరికి? ధృతరాష్ట్ర మహారాజుకి. ఇప్పుడు సంజయుడికి కూడా కనిపిస్తుంది. వినిపిస్తుంది. ఆయనకేం కనిపించింది? ఆయనకేం వినిపించింది? ఆయనిప్పుడు చెప్తున్నారు. సంజయుడు పలికెను, ఓ రాజా, మహాయోగీశ్వరుడును పాపములను హరించువాడును అయిన భగవానుడు ఈ విధముగా పలికి, మహాయోగీశ్వరుడు అంటే యోగత్వాన్ని సంతరించుకొని ఆ యోగత్వాన్ని దివ్యత్వంగా మార్చుకున్న ఈశ్వరుడు, దైవంగా మారినవాడు, పాపములను హరించువాడు అంటే మన పాపాల్ని ఎలా హరించుకోవాలి, ఎలా క్లియర్ చేయాలి అని గైడెన్స్ ఇచ్చే మాస్టర్, హరించువాడును అయిన భగవానుడు ఈ విధంగా పలికి ఇలాగ అర్జునుడికి ఎక్స్‌ప్లెయిన్ చేసి, ఇవి చూడవయ్యా, ఇవి చూడవయ్యా, ఇవి చూడవయ్యా, ఇవి చూడవయ్యా అని ఒక లిస్ట్ ఇచ్చి, అనంతరము షడ్గుణైశ్వర్య సంపన్నమైన తమ పరమ దివ్య స్వరూపమును అర్జునునకు చూపించెను. అంటే ఆయన రికార్డ్‌కి ఈయనకి యాక్సెస్ ఇచ్చారు. ఆయన రికార్డ్‌ని చూసుకోవడానికంటే ఆయన జన్మ పరంపర. ఎక్కడెక్కడ ఎన్ని జన్మలు ఏంటి అనేది మొత్తం లిస్ట్ అంతా కూడా చూడ్డానికి అర్జునుడికి పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు మన పక్కవాడి రికార్డ్ మనం చూస్తామంటే మనకు చూపిస్తారా మాస్టర్సు? చూపించరు కదా! మనదే మనకు చూపిస్తారు. కానీ ఇక్కడ భగవంతుడు స్వయంగా తన రికార్డ్‌ని అర్జునుడికి అంటే ఆ జన్మ పరంపర అంతా ఆ ఈ విశ్వంలో ఎన్ని రూపాలని తీసుకొని ఎంతగా ఆ లెర్నింగ్ తీసుకున్నారు, ఆ స్టేజ్‌కి రావడానికి ఎన్ని రూపాలు తీసుకున్నారు అని ఆ రూపాలని దర్శించే పర్మిషన్, యాక్సెస్ అర్జునుడికి ఇవ్వడం అనేది జరిగింది. ఆ పరమ దివ్య స్వరూపంను అర్జునుకు చూపించెను. అర్జునుడు చూచిన ఆ పరమేశ్వరుని విరాట్ రూపమునందలి ముఖములు అనంతములు. విరాట్ రూపము అంటే చాలా పెద్దది అన్నట్టుగా వస్తది. అంటే ఈ విరాట్ అనే వర్డ్‌కి పర్యాయ పదం మేబీ చెప్పలేము. విరాట్ రూపమునందలి ముఖములు అనంతములు. ఏ ఏ ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క ఫేసు, ఒక్కొక్క రూపం. సో, ఎన్ని జన్మలో అన్ని ముఖాలు. అనంతములు. అంతమే లేదు. ఆహ్, డీనా మేరియన్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తనొక మాట చెప్తారు. అక్కడ తను ధ్యానంలో కూర్చున్నప్పుడు అయోధ్యలోనే ఎక్కడో ధ్యానంలో కూర్చున్నప్పుడు, తన జన్మలన్నీ కూడా ఇక్కడ ఒక ఫ్లాష్ లాగా రన్ అయ్యాయి. ఏ జన్మ తర్వాత ఏ జన్మో గూడా నాకు తెలీదు. ఒక ఫ్లాష్ లాగా రన్ అవుతున్నాయి. ఏ జన్మలు నేను తీసుకున్నాననేది అన్నీ నేను జూసుకున్నాను. బట్ ఏది ముందు, ఏది వెనక, ఏంటి అనేది తర్వాత గాని నాకు అర్థం కాలేదు. అలాగా ఒక ఫ్లాష్ లాగా రన్ అయింది. మొత్తం నా సినిమా నేను జూసుకున్నాను. ఇన్ని జన్మలు లెక్క కూడా పెట్టలేము అన్నట్టుగా ఆవిడ చెప్పిందనమాట. ఎప్పుడైతే ఆ మాట గుర్తొచ్చింది నాకు. ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. తనకి ఎవరో క్వెషన్ చేస్తే చెప్పారు. అలాగా ఆ విరాట్ రూపమునందలి ముఖములు అనంతములు. ఎన్ని జన్మలో అన్ని ముఖాలు. సో, కౌంట్‌లెస్ లెక్క పెట్టలేం. నేత్రములు అసంఖ్యాకములు. కళ్ళు ఎన్ని ముఖాలున్నాయి? ఇంకా ఆ మొఖాలే లెక్క పెట్టలేమంటే, కళ్ళు గూడా నేత్రాలను గూడా లెక్క పెట్టలేం. అసంఖ్యాకములు. అందలి దృశ్యములు అద్భుతములైనవి. ఆ జన్మల్లో చూసే మనం విజన్స్ అద్భుతంగా ఉన్నాయి. ఆ రూపము అనేక దివ్యాభరణ శోభితము. ఆభరణాలు. దివ్య ఆభరణాలు అంటే సద్గుణాలుతో మెరిసిపోతున్నది. ఆ పరమేశ్వరుడు పెక్కు దివ్యాస్త్రములను చేపట్టి ఉండెను. దివ్య అస్త్రములు. జ్ఞానం, దివ్యత్వాన్ని విభూతులనుకోవచ్చు. దివ్యములకు మాలలను, వస్త్రములను ధరించి ఉండెను. ఆ దివ్యత్వాన్ని సంతరించుకుని అంటే ప్రతి జన్మలోనూ గూడా ఒక్కొక్క రూపము, వస్త్రాలు, మాలలు ఇవి అవి అన్నీ ఉంటాయి గదా! సో, అన్నీననమాట. కంటిన్యూస్‌గా ఒకరు చూడండి మనకి ఎలా చెప్పొచ్చంటే 'ఆదిత్య 369' మూవీ ఉంది.
అందులోనే వాళ్ళు టైమ్ మిషన్‌లో బ్యాక్‌కెళ్తారు. ఆ బ్యాక్‌కి వెళ్ళేటప్పుడు సైడ్‌న ఒక ఫిల్మ్ రన్ అవుతుంటది. ఈ ఈ ఈ సంవత్సరం ఇది జరిగింది. ఇండిపెండెన్స్ అని, అదని, ఇదని ఒక ఫిల్మ్‌లాగా రన్ అవుతుంటది. అంటే టైమ్ లైన్‌లో ఏ సంవత్సరం ఏం జరిగింది, ఆ మెయిన్ ఇన్సిడెంట్స్ అన్నీ చూపిస్తుంటారు. అలాగా విశ్వం యొక్క టైమ్ లైన్‌లోన జరిగిన ఇన్సిడెంట్స్, తీసుకున్న జన్మలు, ఆ రూపాలు, ఆ జన్మలోని దృశ్యాలు, అక్కడ వేసుకున్న వస్త్రాలు, ఆ మాలలు, అయ్యి, ఇయ్యి అన్నీ కనిపిస్తున్నాయి అక్కడ. ధరించి ఉండెను. ఆ దివ్య శరీరము నుండి దివ్య చందన పరిమళములు దశ దిశలా గుబాళించుచుండెను. అంటే కేవలం చూడడమే కాదు, అక్కడ స్మెల్, అక్కడ ఏ స్మెల్స్ అయితే వస్తున్నాయో స్మెల్ గూడా తెలుస్తుంది. ఆ దివ్య చందన పరిమళములు. అంటే ఏంటిది, ఆ రూపంలో ఉన్నప్పుడు ఆ స్మెల్ అది అంటే చైతన్యం, శరీరం చైతన్యంగా మారే కొద్దీ, విస్తృతమయ్యే కొద్దీ, శరీరం నుంచి కూడా దివ్య సుగంధాలు వస్తాయి. అదేదో అప్లై చేస్తే వచ్చింది అని కాదు. ఆ శరీరం కూడా మంచి వాసనని వెదజల్లుతూ ఉంటది. ఆ స్మెల్ కూడా ఫీల్ అవ్వగలుగుతున్నాను. ఆ రూపము సర్వాశ్చర్యకరము. చాలా ఆశ్చర్యకరంగా ఉందయ్యా! అనంతము. అంటే ఇటు భౌతికము కనిపిస్తుంది. అటు అభౌతికము కనిపిస్తుంది. ఇప్పుడు అక్కడే ఉన్నారు. కానీ ఎప్పుడో ఎక్కడో జరిగింది కూడా చూడగలుగుతున్నారు. ఇటు భౌతికం సత్యమే. అదే సేమ్ టైమ్‌లోన అభౌతికంలోను ఉంటూ ఆ జన్మ పరంపరంతా చూస్తున్నారు. అందుకని అనంతము, ఆశ్చర్యకరము, సర్వతోముఖము. రకరకాల ముఖాలు. అంటే అంతా నేనే అయ్యున్నాను. ఈ విశ్వమంతా నేనే అయ్యున్నాను. ఆ ఏకత్వంలోకి వెళ్ళినప్పుడు, ఆ ఏకత్వం మనమైనప్పుడు, మనకి సృష్టిలో ఉండే ప్రతి ప్రాణితో కూడా ఒక ఏకత్వం మనం డెవలప్ చేసుకున్నప్పుడు, మనది మనకు అర్థమవుతది. అన్ని ముఖాలు మనమై ఉన్నాము. ఒక పాముగా పుట్టాము, ఒక కుక్కగా పుట్టాము, ఒక అమీబాగా పుట్టాము, ఒక బాక్టీరియాగా పుట్టాము, ఒక ఫంగస్‌గా పుట్టాము. ఇవన్నీ నా జన్మలే. ఇంక నేనేంటి, వాడేంటి, వీడేంటి, ఈ వేర్పాటేంటి? అందుకే నేను ఆత్మని, నువ్వు ఆత్మవి, నువ్వు చైతన్యానివి, నువ్వు ఇది నిప్పులో కాలనిది, నీటిలో మునగనిది, గాలితో ఆరిపోదు, కత్తితో నరకలేనిది. ఇవేమి చేయలేవు. మనం ఆత్మ పదార్థాలమనే ఎరుకతో శరీరంగా జీవిస్తూ, శరీరంగా ఉంటూ, ఆత్మగా జీవించగలగడం. అప్పుడే ఏకత్వం అనేది అర్థమవుతది. ఆ ఏకత్వం ఆశ్చర్యకరంగా ఉందయ్యా! నేనేదో అనుకున్నా. కానీ ఇక్కడ ఏదో ఉంది. నేను కానిదేమీ లేదు. అంతా నాలో ఉంది అంటే, అన్ని జన్మలు నేను తీసుకున్నా. మానవ జన్మకొచ్చామంటే జంతు జన్మలు, వృక్ష జన్మలు, ఖనిజాలు, వ్ వ్ ఇయన్నీ కంప్లీట్ అయ్యాయి గదా! కంప్లీట్ అయ్యాక ఇక్కడికొచ్చాం గదా! సో, ఆ జంతువులతో మనకు విభేదనెందుకు? ఆ పక్షులతో విభేదనెందుకు? ఏమంటాం, చెట్లతోటి, గాలితోటి, వాతావరణంతోటి. వాతావరణం బాలేదు గాబట్టి జ్వరమొచ్చింది. వాతావరణం వేడిగా ఉంది కాబట్టి వడదెబ్బ తగిలింది. ఆ విభేదన కూడా అవసరం లేదు. ఎందుకంటే ప్రకృతి ఎప్పుడూ ఎవరికీ ఏ విధమైన చేటు కలిగించదు. మనకొక చేటు జరిగింది అంటే అది మన వల్లే తప్ప ప్రకృతి వల్ల కాదు. అది ఏకత్వం. ఆ ఏకత్వం అర్థమైతే ఆ ఏకత్వంలో ఉన్నప్పుడు కలిగే ఆశ్చర్యం. అనంతము, సర్వతోముఖము. నెక్స్ట్ ఆకాశమున వేల కొలది సూర్యులు ఒక్కుమ్మడిగా ఉదయించినచో వచ్చు కాంతి పుంజములను ఆ విరాట్ రూప తేజస్సుములకు సాటిరావు. ఆకాశంలో వేల కొలది సూర్యులు. అంటే సూర్యుడు ఒక మాస్టర్. జ్ఞానం సంతరించుకుని ఒక మాస్టరీ వచ్చారు. అంతకంటా కూడా సీనియారిటీ. అంతకంటా కూడా రూప తేజస్సు ఆ విరాట్ రూపం యొక్క తేజస్సుకి అవి సాటి రావు. అంటే 1000 సూర్యుళ్ళ యొక్క సీనియారిటీ కంటా కూడా సీనియర్‌గా ఉన్నారు. ఆయన మాస్టరీ గురించి చెప్తున్నారు. అంతకంటా సీనియరు. అంతకంటా మాస్టరీ ఎక్కువుంది. నెక్స్ట్
ఆ సమయమున అర్జునుడు ఆ దేవాది దేవుని శరీరమునందు అసంఖ్యాకములైన వివిధ బ్రహ్మాండములను వేరువేరుగా ఒకే చోట కేంద్రీకృతములైనట్లు చూచెను. అసంఖ్యాకములైన వివిధ బ్రహ్మాండములు అంటే గ్యాలక్సీలు. వాటన్నిటిని కూడా ఒకే చోట ఉన్నట్టుగా. అంటే ఇంకా, 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 ఇంకా దూరంగా వెళ్ళే కొద్దీ కనిపిస్తా ఉంటది గదా! ఇలాగ ఈ గ్యాలక్సీలన్నీ కూడా ఒకే దగ్గర కేంద్రీకృతమైనట్టు. అంటే ఆ దేవాది దేవుని శరీరమునందు ఈ ఈ విశ్వమంతా నేనయ్యున్నాను అంటారు గదా! ఈ ఈ ఈ విశ్వంలో నేనొక భాగాన్ని, ఈ విశ్వమంతా నేనయ్యున్నాను. అందుకే ఆయన శరీరంలో ఈ విశ్వమంతా ఆయనయ్యున్నారు. అందులో ఈ వివిధ బ్రహ్మాండములు ఒకే చోట ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంటే ఆయన చైతన్యాన్ని విశ్వం యొక్క చైతన్యం అంతగా విస్తరించుకున్నారు. ఎక్స్‌పాండ్ అయ్యున్నారు. ఆ శరీరమునందు దీన్ని చూస్తున్నానంటే ఆయన తన చైతన్యాన్ని అంతగా ఎక్స్‌పాండ్ చేశారు. విశ్వం ఎంతుందో ఆయన చైతన్యం అంత విస్తృతమయ్యుంది. చైతన్య విస్తృతి ఆ లెవెల్‌లో ఉందయ్యా! అని చెప్తూ అద్భుతమైన ఆ పరమాత్ముని విశ్వరూపమును చూచి అర్జునుడు ఆశ్చర్యచకితుడై పులకితాగ్రుడయ్యెను. తేజోమయమైన ఈ విరాట్ స్వరూపమునకు భక్తి శ్రద్ధలతో సాష్టాంగ ప్రణామములాచరించెను. తదనంతరము చేతులు జోడించి ఇట్లు పలికెను. భగవంతుడు ఏవేవైతే చూడమని చెప్పారో వాటన్నింటినీ చూస్తూ దాన్ని అర్థం చేసుకుంటూ ఆశ్చర్యపోతూ, ఆనందిస్తూ, పులకిస్తూ, మోకాళ్ళ మీద కూర్చొని దండ ప్రణామములు ఆచరించి చెప్పడం స్టార్ట్ చేశాడు అర్జునుడు. తన భావనని, భావోద్వేగాన్ని చక్కగా ఇప్పుడు ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ ఇదంతా సంజయుడు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అంటే సంజయుడికి ఈ విధంగా అర్థమయింది. ఓకే. నెక్స్ట్ అర్జునుడికి ఏం అర్థమైంది అని చెప్పి అర్జునుడు ఒక 18, 22 శ్లోకాలను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. 15వ శ్లోకం మొదలు 31వ శ్లోకం వరకు. ఒక 20 శ్లోకాలు దగ్గర దగ్గర 18, 19, 20 శ్లోకాల్లో అర్జునుడు తనేమి చూసారు, తనకేమనిపించింది, తనకే విధంగా అర్థమవుతుంది అనేది అర్జునుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. సో, ఈ అర్జునుడు ఇచ్చే ఎక్స్‌ప్లనేషన్‌ని అంటే అర్జునుడు చెప్పే తన భావన, తనకనిపించింది రేపు మనం చూద్దాం. ఈరోజు ఈ శ్లోకం దగ్గర మనం ఆగుదాం. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ సో మచ్.